సో, శని సంచారం వలన నేను చెప్పేటువంటి 2 రాశుల వారికి శని ధనయోగం లభించబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మిస్తారో మరియు మిథున రాశిలో జన్మించిన వారు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి శని కుంభం నుండి జనవరి 10వ తేదీన కుంభం నుండి మీన రాశిలోకి వస్తున్నాడు. కుంభరాశి అంటే శని అది తన సొంతిల్లు. ఎవరైతే శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకుంటారో ఇంకా 30 సంవత్సరాల వరకు శని తన ప్రభావాన్ని వాళ్ళ మీదికి, శని తన కాన్సన్ట్రేషన్ని వాళ్ళ మీదికి ఉంచడండి. సో ఎలా అనంటే ఇప్పుడు ఎండ కొడుతుందనంటే మనం గొడువైనా పట్టుకుంటాం, మన నెత్తిపైన ఏదైనా ఒక కవచం లాగా ఉంటాం. సేమ్ ఈ కవచం లాగా మీకు శని హోమం అనేది ఉపయోగపడుతుంది. నేను 2026 జనవరి 10వ తేదీన శని హోమం జరిపిస్తున్నాను. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఖాళీ మీ పేరు గోత్రనామాలు పంపించండి. నేను మీ పేరు పైన శని హోమం జరిపించి 3 వేద పండితుల సమక్షంలో యాగ ప్రసాదాన్ని మీ ఇంటికి అందేలా చేస్తాను.